కౌసల్య అయితే మల్లితో ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు పిల్లలు అవన్నీ గురించి మాటలు ఆపేసి నువ్వు రేపు యాగానికి రెడీ అవ్వు" అనేది అంటూ ఉంటుంది. "ఏంటి యాగం చేయడం ఏంటి" అని మళ్ళీ అంటే, "అవును యాగమే చేయాలి" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి షాక్ అయిన మళ్ళీ అయితే గౌతమ్ కూడా ఇలా అంటూ ఉంటాడు. "అవును నువ్వు రేపు యాగానికి రెడీ అవ్వు, నాతో పాటు యాగానికి కూర్చోడానికి సిద్ధంగా ఉండు" అనేది గౌతమ్ అంటూ ఉంటాడు. ఆ మాటలు విని మళ్ళీ అయితే ఒకసారిగా షాక్ అయ్యి, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. అదే టైంలో మళ్ళీ వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. మీరా అయితే మళ్ళీతో, "అమ్మ, మాలిని నీ మీద చాలా కోపంగా ఉంది. వసుంధర కన్నా మాలినియే నీ మీద కోపంగా ఉంది. తను నువ్వు కనిపిస్తే ఏం చేస్తుందో తెలియనంత కోపంగా ఉంది. నీ మీద ఉగ్రరూపం ధరించి ఉంది" అని అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు షాక్ అయిన మళ్ళీ అయితే, "నేనేం చేశానమ్మా" అని అంటే, "ఏమో తెలియదు కానీ మాలిని మాత్రం వసుంధర దేవి కన్నా నిన్నే ఎక్కువగా కోప్పడుతుంది. ఎందుకో తెలియలేదు. నీ పేరెత్తితే చాలు చాలా సీరియస్ అయిపోతుంది" అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న మళ్ళీ అయితే, "ఏం చేయలేదమ్మా" అనేది అంటూ ఉంటుంది. అయినా మాలినికి నువ్వు కనిపించకుండా ఉంటే మంచిదమ్మా కొన్ని రోజులు అని చెప్పేసి ఫోన్ చేసి మాట్లాడి కట్ చేస్తూ ఉంటుంది.